ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఆఫీస్ కు కౌన్సిలర్స్ చేరుకున్నారు. కాసేపట్లోనే చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక జరగబోతోంది. తాను చైర్మన్ రేస్ లో ఉన్నానంటూ 19వ వార్డ్ కౌన్సిలర్ యాదగిరి చెప్తూ ఉన్నారు. కౌన్సిలర్స్ స్వేచ్ఛగా ఓటు వేసేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ఎన్నికలు సజావుగా సాగకపోతే వాయిదా వేయాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. నేను కూడా కిడ్నాప్ అయిన కోర్టు పోయినప్పుడు నేను కూడా చైర్మన్ రేస్లో ఉన్నా. నాకు అన్ని పార్టీల వారు సబ్సిడీని నేను వినియోగించుకున్నా. జడ్జిగా ఆయన ఏం చేసిండంటే ఎలక్షన్ స్వేచ్ఛగా జరగాలి, ఎవరు కూడా కిడ్నాప్ చేసి కోర్టు తిప్పొద్దు, ఎక్కడ నిర్బంధించదని ఆర్డర్ ఇచ్చాడు. ఆర్డర్ కాపీ కూడా మీకు చూపించాను సార్. ఇది కోర్టు ఆర్డర్, ఇది కోర్టు ఆర్డర్. అయితే గత 2 నెలల సార్లు మీరు చూస్తున్నారు. మన 7 తారీఖు అది తర్వాత 17 తారీఖు తర్వాత ఎలక్షన్ అయిపోయింది. అప్పటి సంది ఇప్పటి వరకు కూడా నిర్బంధించున్నారు. మా ప్రతినిధి శ్రవణ్ సిద్ధంగా ఉన్నారు స్పాట్ లో మరింత సమాచారంతో. శ్రవణ్, ఎన్నిక ప్రక్రియ ఎక్కడి వరకు వచ్చింది? కౌన్సిలర్ స్వేచ్ఛగా ఓటు వేస్తున్నారు. యాజ్ పర్ షెడ్యూల్ 12 గంటల 30 నిమిషాలకు మరో 15-20 నిమిషాల్లో ఓటింగ్ ప్రక్రియ జరగాలి. మొత్తం 24 మంది గెలిచిన వార్డు కౌన్సిలర్, దాంతోపాటుగా ఎక్స్ అఫీషియో మెంబర్ అయిన ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, మొత్తం కూడా 25 మంది ఓటింగ్ హాల్కి చేరుకున్నారు. మరికొద్దిసేపట్లో ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. అయితే ఇక్కడ చాలా డ్రామాటిక్ సిచ్యువేషన్స్, నాటకీయ పరిణామాలు అయితే చోటు చేసుకుంటున్నాయి. ఎందుకంటే 19వ వార్డు మెంబర్ అయిన ఆకుల యాదగిరి ఇటు ఎలక్షన్ అధికారికి, దాంతోపాటుగా పోలీసు డీజీపీకి, దాంతోపాటుగా జిల్లా కలెక్టర్కి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఇక్కడ ఓటింగ్ ప్రక్రియ సజావుగా సాగట్లేదు వాతావరణం చూస్తుంటే. కాబట్టి ఈ ఓటింగ్ ప్రక్రియని వాయిదా వేయాలన్నట్టుగా కూడా ఆకుల యాదగిరి ఎలక్షన్ ఆఫీసర్కి, ప్రొసీడింగ్ ఆఫీసర్కి కంప్లైంట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ తన ఫోన్ను తను మంచిరెడ్డి కిషన్ రెడ్డి తమ కుటుంబ సభ్యులు తనకు ఇవ్వలేదని, తనకు మద్దతుగా ఉన్న మిగతా ఎవరైతే కౌన్సిలర్లు ఉన్నారో, గెలిచిన కౌన్సిలర్లు, వాళ్లను కలిసే అవకాశం తనకు ఇవ్వాలని, 1 గంట సమయం ఆ కౌన్సిలర్లతో తనకు మద్దతుగా ఉన్న కౌన్సిలర్లు కలిసే అవకాశం ఇవ్వాలని ఆకుల యాదగిరి ఇటు పిటిషన్ కంప్లైంట్ ఇచ్చిన నేపథ్యంలో మొత్తం ప్రాసెస్ను కూడా వెబ్ కాస్టింగ్ చేస్తున్నారు. ఇదంతా చూడొచ్చు కూడా, అభ్యర్థులు అందరూ కూర్చున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు చాలా నాటకీయ పరిణామాల మధ్య ఓటింగ్ ప్రక్రియ అయితే ప్రారంభం కాబోతుంది. ఎవరు ఎటువైపు మద్దతు ఇస్తారు, ఎవరికి సపోర్ట్ చేస్తారు, ఎవరు చైర్మన్గా వైస్ చైర్మన్గా ఎన్నికవుతారు అనేది మాత్రం లాస్ట్ మూమెంట్ వరకు సస్పెన్స్గా కొనసాగే అవకాశం ఉంది. రైట్ శ్రవణ్, ఇంకా